ఉదయకాల ప్రార్థన. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. 146వ కీర్తన 7వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ప్రత్యేకముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు విడుదల సమీపించి ఉన్నది. నీ జీవితానికి వెలుగు వచ్చి ఉన్నది. నీకు ఏదైతే బంధింపబడి ఉన్నావో, లోకాశంలో నుంచి బయటికి రాలేక నువ్వు లోకంలో నుంచి బయటపడాలనే ఆసక్తి నీకు ఉన్నప్పటికీ వాటిని విడిచి, ఆ యొక్క వ్యసనాలను విడిచి నువ్వు బయటికి రాలేక సతమతమైపోతున్న వారలారా, దేవుడు ఈ దినమున నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీకు విడుదల కలగబోతూ ఉంది. యేసు నామములో ఈ దినమున నీకు విడుదల సమీపించి ఉన్నది. బంధకాలలో ఉన్నటువంటి నీకు దేవుడు గొప్ప వెలుగును దయచేయబోతూ ఉన్నాడు. చీకటి జీవితంలో నుంచి వెలుగు జీవితంలోనికి నేను తీసుకొని రాబోతూ ఉన్నాడు. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో అదొకసారి ఆలోచించుకో. నువ్వు ఈ బాధలన్నీ కలిగినప్పుడు నీ బంధకాల్లో నుంచి విడుదల కలిగించేది నీ తల్లిదండ్రుల్లో, నీ స్నేహితుల్లో, నీ బంధుమిత్రుల్లో కాదు, కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి చూడు, దేవునికి మొరపెట్టి చూడు. దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. నీ బంధకాల నుంచి, ఆ యొక్క వ్యసనాల భారీ నుంచి, లోకాశలలో నుంచి, నీ యొక్క అప్పుల సమస్యల నుంచి దేవుడు ఈ దినమున నిన్ను విడుదల కలిగించబోతున్నాడు. ఎందుకంటే ఎవరైతే నిజముగా మొరపెడతారో దేవుడు వారికి సమీపముగా ఉంటాడట. మరి నీవు నిజముగా దేవునికి మొరపెట్టిన వారలై ఉండుంటే కనుక దేవుడు ఈ దినమున నీతో చెప్తున్నాడు, నీ బంధకాలన్నీ విడుదలైపోవును గాక యేసు నామములో, నీ యొక్క సమస్యలన్నీ తీరిపోవును గాక యేసు నామములో అని దేవుడు ఈ దినమున నీకు వాగ్దానం ఇచ్చి, నీకు అభయం ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్లేని వందనములు తండ్రి. నాయన, రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరిచారు, అందును బట్టి మీకు స్తోత్రం నాయన. మరలా యొక్క ఉదయ కాలంలో లేచి మీ నామాన్ని ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కృపనిచ్చినందుకే మీకు స్తోత్రం నాయన. అపవాది శక్తులు లయమైపోవును గాక యేసు నామములో, బంధకాలు తెగి పడిపోవును గాక యేసు నామములో, అప్పుల కాడి విరగొట్టబడును గాక యేసు నామములో, అనారోగ్య సమస్యలు తొలగిపోవును గాక యేసు నామములో. సహాయం చేయమని అడుగుతున్నామయ్యా, అర్థిస్తూ ఉన్నాము తండ్రి. వివాహాలు జరిగించండి, కార్యం సఫలం చేయండి, స్థిరపరచి బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు, అట్టి వారి పట్ల మీరు కార్యాలు జరిగించండి, సంతాన ప్రాప్తిని కలుగు చేయమని వేడుకుంటున్నామయ్యా. ఉద్యోగం కోసం వెళ్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ఆయన ఎంతమంది ఉద్యోగాలు లేకుండా ఈ దినమున బాధపడుతున్నారో, మీ చిత్తమైతే తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించండి. పరీక్షల్లో మంచి విజయం వారికి చేకూర్చండి. ఎంతమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారో రాకపోకలేదు తోడై నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ స్వామి, తన చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. దూరదేశంలో ఉన్న వారిని తండ్రి మీరు కాపాడండి, వారికి మీరే ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది నశించిపోతున్నారో, నశించిన వారికి నేను వెలుగుమయంగా మీరు తీసుకురమ్మని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల దీవెళ్ళు అందరిపైన కుమ్మరించమని, ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.